హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కృష్ణ మాట్లాడుతున్నా. ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే కేంద్రీయ విద్యాలయంలో ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్కు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఆర్టీఈ కోటా కింద అప్లై చేస్తే ఏం డాక్యుమెంట్స్ కావాలి, ఫస్ట్ క్లాస్కు ఏజ్ లిమిట్ ఎంత అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ క్లాస్కు ఏజ్ లిమిట్ అనేది 6 ఇయర్స్ కంప్లీట్ ఉండాలి. కిడ్ యొక్క ఏజ్ అనేది 6 ఇయర్స్ కంప్లీట్ ఉండాలి, 8 ఇయర్స్ బిలో ఉండాలి. 6 ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండి 8 ఇయర్స్ బిలో ఉండాలి. ఆర్టీఈ కోటా కింద అప్లై చేయాలంటే ఏం డాక్యుమెంట్స్ కావాలి? ఫస్ట్ వన్ వచ్చేసి స్కూల్కు హౌస్ అనేది 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండాలి. సిటీలో ఉన్నటువంటి స్కూళ్ళకి అయితేనేమో 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉండాలి. రూరల్లో అంటే డిస్టిక్లలో కూడా కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఉన్నాయి. అటువంటి వాటికేమో 8 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్నా సరిపోతుంది. ఆర్టీఈ కోటా యొక్క రూల్ ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి హౌస్ అనేది 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే ఉండాలి స్కూల్కు. సెకండ్, ఎస్సీ అయితేనేమో ఎస్సీ సర్టిఫికేట్ ఉండాలి, బీసీ అయితేనేమో బీసీ సర్టిఫికేట్ అంటే ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి, ఎస్టీ అయితేనేమో ఎస్టీ సర్టిఫికేట్ ఉండాలి, ఓసీ అయితేనేమో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. ఫస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ బిలో ఉండాలి, హౌస్ అనేది డిస్టెన్స్ 5 కిలోమీటర్స్ లోపు ఉండాలి. రెండవది ఏంది, ఏ క్యాస్ట్ అయితే ఉంటుందో ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే ఓబీసీ, ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కావాలి. అయితే ఈ టోటల్గా ఈ యొక్క ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్కి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలంటే ఒక పాస్పోర్ట్ అవసరం ఉంటుంది, రెండవది బర్త్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది, మూడవది క్యాస్ట్ ఎవరెవరు ఏ రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్ ప్రకారం ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, బీసీ అయితే బీసీ, ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. అలాగే మరియు ఆధార్ కార్డు అవసరం ఉంటుంది, కిడ్ది ఆధార్ కార్డు అవసరం ఉంటుంది. దాని తర్వాత బ్లడ్ గ్రూప్ అవసరం ఉంటుంది. దాని తర్వాత బ్లడ్ గ్రూప్ మనం అప్లై చేసే కిడ్ది బ్లడ్ గ్రూప్ అవసరం ఉంటుంది, ఆధార్ కార్డు అవసరం ఉంటుంది. ఈ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటే అప్లికేషన్ చేయడానికి వస్తుంది. అయితే ఇవన్నీ ఎవరి దగ్గర అయితే లేకుంటే ఇవన్నీ రెడీ చేసుకుంటే మనము కేంద్రీయ విద్యాలయంలో ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ అనేది పొందడానికి వీలుంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే రైట్ ఫ్రెండ్స్.